అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 6వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యారాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా జాగ్రత్త వహిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలను చేపడతారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పట్టువదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్ర సహకారం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు. రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి కలదు. భోజన సౌఖ్యం కలదు. అనుకూలత ఏర్పడుతుంది. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయసిద్ధి కలదు. ప్రారంభించినటువంటి పనిలో ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. శక్తి వంచన లేకుండా కష్టపడతారు. ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారో గ్రహిస్తారు. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. మిమ్మల్ని గొప్పవారిని చేసే వాళ్ళ మనస్తత్వం ఏర్పడుతుంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. అవగాహనతో ముందుకు సాగుతారు. అప్రమత్తంగా జాగ్రత్త వహిస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదిలవద్దు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. సమయానికి ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. పనుల్లో ఆటంకాలు తొలగిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగ కళలు
సాకారమౌనం, ధన వ్యవహారాలు కలిసి వస్తాయి, చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు, జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది, వృత్తి వ్యాపారంలో ఆటిపోట్లు తెలుగున, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన, కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన, చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, వ్యాపారం మరింత పుంజుకుంటుంది, కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు, పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన, నూతన వాహన యోగం ఏర్పడిన, చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు, వ్యాపారం లాభసాటిగా సాగున, గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన, చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు, సమాజంలో పెద్దల పరిచయాలు ఏర్పడిన, విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి, వ్యాపార ఉద్యోగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు, గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన, ఆలయ దర్శనాలను చేసుకుంటారు, సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన, వ్యాపారం అనుకూలిస్తుంది, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.